అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కనుమ రోజు ప్రయాణం ఎందుకు చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి అంటే పంటల పండుగే అని అందరికీ తెలిసిందే. కానీ ఆ పంటలు బాగా పండాలంటే పశువుల సాయం కూడా కావాలి. అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు. పశువులు ఉన్నవారు ఆ పండుగ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు. పక్షులకు కూడా ఆహారాన్ని పెడతారు. ఇదంతా రైతుల సంగతి. మిగతా వారు పాటించే ఆచారాలు కూడా ఉన్నాయి. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది. దేవతలకు ఉత్తరాయణం పగటి కాలమని, ఇది వారికి చాలా ఇష్టమైన సమయమని చెబుతారు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటకు వస్తారని, వారిని తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఆచారం. కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు, ఇటు ఇంట్లో వారు కడుపు నిండా తినేందుకు మాంసాహారాన్ని, గారెలు, ఇతర పిండి వంటకాలను చేసి వారికి ప్రసాదంగా పెట్టి ఇంట్లో వారందరూ కూడా కలిసి తింటారు. సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజులు కూడా చేసుకుంటారు. ఇలా పండుగ 3 రోజులు కూడా అందరితో కలిపి విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి మర్నాడు ప్రయాణించవద్దని చెబుతారు. అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అన్న సామెత ఉండి ఉండవచ్చు. కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత అర్థం ఉంది. అత్యవసరమైతే తప్ప ఈ మాట దాటకూడదని, ఒకవేళ దాటుకుంటూ ఆ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు. సంక్రాంతి పండుగ 3 రోజులు జరుపుకొని పండక్కి సొంతూర్లకి, బంధువుల ఇంటికి వెళ్ళిన వారు రకరకాల కారణాలతో కనుమ రోజే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో చాలామంది కనుమ రోజు ప్రయాణం చేయకూడదని అంటుంటారు. పూర్వం పెద్దవాళ్ళు ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఎడ్ల బండ్లను వాడేవారు. అయితే ఈ 3 రోజులు సంక్రాంతి పండుగలో భాగంగా కనుమ నాడు ఎడ్లను ప్రత్యేకంగా పూజిస్తారు కనుక వాటిని ఆ ఒక్క రోజైనా కష్టపెట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రయాణం చేయవద్దని చెప్పేవారు. అందుకే నోరు లేని జీవాలకు రైతు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా కనుమ పండుగని భావిస్తారు. అదేవిధంగా మనిషి జీవితంలో పశుపక్షాదులకు ఎంత ప్రాముఖ్యం ఉందో తెలిపే పండుగ కనుమ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.